కొడుకును అమెరికా పంపడం ఎలా అన్న ఆలోచన ఆ రాత్రి ఆయన నిద్రపోనివ్వలేదు. కళ్ళ మీద రెప్ప వాలడం లేదు. తండ్రి మంచానికి ఎదురుగా గోడకి నిలువెత్తిన అర్ధాంగి ఫోటో, సజీవంగా నిలబడ్డట్టుగా చిత్రింపబడిన ఫోటో, గోల్డెన్ కలర్ పట్టుచీర, ఒంటిమీద ఖరీదైన నగలతో, కొప్పులో పువ్వులతో ఆమె అప్పుడే అలంకరించుకుని వచ్చినట్టుగా ఉంది. ఆ ఫోటోలో సరోజినిని చూస్తే చాలు, ఆమె తన జీవితం నుండి నిష్క్రమించినట్టే ఉండదు. నిండు వయసులో ఉన్న తొణక్కుండా ఇన్నేళ్లు నిగ్రహంతో గడపగలిగాడంటే ఫోటోలో ఉన్న ఆమెను సజీవంగా ఊహించుకుని ఆమెతో మూగగా సంభాషిస్తూ ఆమె అదృశ్యంగా, అశరీరంగా, ఆత్మగా, తనకు నీడగా, తోడుగా ఉన్నట్లే భావించడం వల్లనేమో అనిపిస్తుంది. మరణశయ్య మీద ఉండి ఆమె తన నుండి ఆఖరి వీడుకోలు తీసుకుంటూ కొడుకును తన చేతిలో పెట్టి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. కొద్ది క్షణాల్లో వీడికిక అమ్మ ఉండదు. అమ్మ, నాన్న మీరే కావాలి. మీరు నన్ను మనసారా ప్రేమించడం నిజమైతే మన ప్రేమకి గుర్తుగా పుట్టిన ఈ బిడ్డకి నా పేరు పెట్టి పిలుచుకోండి. మీ కొడుక్కి పెద్ద చదువులు చెప్పించాలనే ఉంది సరోజిని. నా శక్తికి మించిపోయింది. ఈ బంగ్లా అమ్ముడుపోతే తప్ప వాడు అమెరికా వెళ్ళలేడు. ఇంత హఠాత్తుగా ఈ బంగ్లాని కొనడానికి ఎవరొస్తారు చెప్పు? ఈ గండం ఎలా గడుస్తుందబ్బా అని అనుకున్నవెన్నో సునాయాసంగా గడిచిపోలేదు. ఈ గండము గడిచిపోతుంది. బెంగొద్దు. సరోజిని నవ్వినట్లుగా అయింది. నవ్వితే సరోజిని ముక్కునున్న ముక్కు పడకలోని రవ్వ తడుక్కుమనేది. ఆ తడుకు చిత్రకారుడి కుంచె నుండి కూడా జాలు వారింది. ఎప్పుడూ నవ్వుతున్నట్లుగా ఉండే సరోజిని ముఖంలో ముక్కునున్న వజ్రపు పొడక తడుకు లీనుతూనే ఉంటుంది. శంఖంలాంటి మెడలో 6 వరసలున్న చంద్రహారం, చంద్రహారం పైన కంఠసీమను కౌగిలించుకున్నట్లుగా వజ్రాల హారం. ఆ ఒక్క హారమే చేస్తుంది 10 లక్షలకి పైగా. హఠాత్తుగా గుర్తుకొచ్చింది భూపాల్ గారికి. ప్రియపత్ని జ్ఞాపకార్థంగా ఆమె నగలు అపురూపంగా దాచుకున్న సంగతి. ఎన్నో కష్టాల్లో కూడా ఆమె నగలు అమ్మాలన్న ఆలోచన రాలేదు. ఇప్పుడొచ్చింది. వచ్చినప్పుడు ఆయన మనసు అపరాధ భావంతో నిండిపోయింది. ఆ అబ్బాయి చదువుకేగా, తీసుకోండి అని ఆమె ధైర్యం చెప్పినట్లుగా అనిపించాక గాని మనసు తేలిక పడలేదు. అయినప్పటికీ ముళ్ళుగుచ్చి సలుపుతున్నట్లుగా బాధ. ఆ నగలు వచ్చే కోడలికి మీ అత్తగారిచ్చిన బహుమతి అని చెప్పి సగర్వంగా ఇద్దామనుకున్నాడు. అందులో అసలుదే వజ్రాలహారం అమ్మేశాడు. ఇక మిగిలినవి మామూలు నగలు. అవి కోడలికివ్వడం ఏమంత గర్వకారణం? తన బాధ సరోజినితో పంచుకున్నప్పుడు ఆమె నవ్వింది. నా కొడుకే ఒక వజ్రం. మామూలు వజ్రం కాదు, జాతి వజ్రం. అంతకంటే ఏ బహుమతి కావాలి కోడలికి? ఎయిర్పోర్టుకి వెళ్లి కొడుకుని కౌగిలించుకుని అతడికి వీడుకొలిస్తుంటే కడుపులో పేగులు కదిలిపోతున్నట్లుగా అనిపించి దుఃఖం పొంగి పొరలింది భూపాల్ గారికి. సముద్రాలు దాటి వేల వేల మైళ్లు దూరం వెళ్ళిపోతున్నాడు. మళ్లీ 3-4 ఏళ్ల వరకు చూడడం పడదు. జయసూర్య ఇండియాకు తిరిగి రావడానికి 5 ఏళ్లు పట్టింది. అతడు ఇంకో 10-15 రోజుల్లో వస్తాడనగా భూపాల్ గారు చాలా జబ్బుపడ్డారు. ఒకటే జ్వరం, దగ్గు, ఆయాసం. ఊళ్ళో ఆచార్యగారు ఎన్ని మందులిచ్చినా ఆయనకు జ్వరం వదలడం లేదు. దానికి తోడు దగ్గు, ఆయాసం. ఈ ఆయుర్వేద గుళికలతో లాభం లేదు బాబుగారు. పట్నం పోదాం పదండి. ఇంగ్లీషు మందులు పడితే తప్ప మీ జబ్బు తగ్గదు అన్నాడు రామ్దత్. పట్నం పోవాలంటే మాటలా? ఇంగ్లీషు డాక్టర్లు 10 రకాల టెస్టులు చేసి ఫీజులు అడుగుతారు. ఇచ్చుకోవడానికి మన దగ్గర డబ్బు సంచి లేదే. డబ్బు సంచి లేదేమో గాని ఇంకా ఆస్తులున్నాయిగా బాబుగారు. ప్రాణం కంటే ఎక్కువ ఈ ఆస్తులు. వాడికి ఇచ్చుకోవాలి ఈ కాస్త అంటూ మీరు ఓ పూట తినక మీ ఆరోగ్యం చెడగొట్టుకున్నారు. నెయ్యి లేకుండా, పెరుగు లేకుండా మీరు తినే ఈ తిండి చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. మీకంటే ఎక్కువ చిన్నబాబుకి ఈ ఆస్తులు. భగవంతుడి దయ వల్ల చిన్నబాబు గొప్ప డాక్టర్ అయి తిరిగి వస్తున్నాడు. ఆయన ఇంతకు 10 సంపాదించగలడు. మహారాజులా బ్రతకగలడు. డబ్బు లేదని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారని తెలిస్తే చిన్నబాబు ఎంత బాధపడతాడు. అసలు చిన్నబాబును తండ్రి లేని వాడిని చేయడానికి మీ మనసెలా ఒప్పింది? వృద్ధస్వరంతో అడిగాడు రామ్దత్. నా బిడ్డ రెక్కలొచ్చిన పక్షిదా. ఇప్పుడు నేను లేకపోయినా పర్వాలేదు. అయినా ఈ శరీరం మొదటి నుండి ఆచార్య మందులకి అలవాటు పడింది. ఇంగ్లీష్ మందులు నాకు వెట్టిస్తాయి. కానీ రాము, నేను డబ్బు లేక నెయ్యి, పాలు మానేశానని ఎవరు చెప్పారు? వయసు అయిపోయిన వాణ్ణి. వాటిని తిని అరిగించుకునే శక్తి లేదని మానేశాను. బాబొచ్చాక ఇలాగే వాడికి అవి ఇవి చెప్పావంటే కంటాను. 5 ఏళ్ల తర్వాత మాతృదేశపు గడ్డ మీద కాలు మోపిన సూర్య తండ్రి కోసం ఆత్రంగా అటు ఇటూ చూశాడు. తండ్రి కనిపించలేదు. ఒకరిద్దరు రావాల్సిన ఫ్రెండ్స్ కూడా కనిపించలేదు. తను ఈ రోజు వస్తున్నట్లుగా బొంబాయి నుండి టెలిగ్రామ్ పంపించాడే, నాన్న ఎందుకు రాలేదు? ఆయన ఆరోగ్యం బాగుండలేదా? సూర్య నిరాశ నిండిన ముఖంతో బయటకొచ్చి టాక్సీ కోసం చూస్తుంటే
పక్కన సడన్ బ్రేక్ తో ఆగిన కారులోంచి రామానుజం అన్న ఫ్రెండ్ దిగి ప్రేమాతిశయంతో కౌగిలించుకున్నాడు. ప్లేన్ ఇప్పుడు కరెక్ట్ టైంకి రాదు కదా అని ఓ 5 నిమిషాలు ఆలస్యం చేశాను. ఎలా ఉన్నావు? ఏంటి? నా మొహం కోతకొచ్చిన యాపిల్ పండులో ఉన్న నిన్ను కళ్ళెదురుగా పెట్టుకుని ఎలా ఉన్నావని అడగడం ఏమిటి? సినిమా హీరోల చక్కని పర్సనాలిటీ సంపాదించుకున్నావు. 2 గండు తుమ్మెదలు మూతి మీద వాలినట్లుగా గుబురు మీసాలు. డోకొస్తోందిరా నీ ఉపమానం. మూతి మీద తుమ్మిదలేమిటి అసహ్యంగా? నయం గొంగళి పురుగు అన్నావు కాదు. ఇంకా కవిత్వం గిలుగుతున్నావా? గిలకడమేమిట్రా? 5-6 కవితా సంపుటాలు వెలువరిస్తేను. కొందరు కత్తులతో పొడిచి హింసిస్తే నువ్వు కలంతో రాసి హింసిస్తున్నావన్నమాట జనాల్ని. నా కవిత్వాన్ని మరీ అంత చులకం చేయకు మిత్రమా. ఇటీవల ఓ సినిమా ఛాన్స్ కూడా తగిలి సినీ కవిని కూడా అయిపోతేను. ఆ విధంగా కూడా చంపుతున్నావన్నమాట జనాల్ని. కవిత్వం జనాల్ని చంపదు, ప్రభావితం చేస్తుంది. అయితే ఆ ప్రభావంలో చెడుండొచ్చు, మంచి ఉండొచ్చు. నేను రాసేది మంచి కవిత్వం అని అనుకుంటున్నాను. జనానికి చెరుపు చేయనంత వరకు మంచి కవిత్వం అని నా నమ్మకం. రామానుజం కొంచెం సీరియస్గా అన్నాడు. జోక్గా తీసుకుంటావనుకున్నాను భాయ్. కవిత్వం గురించి ఓనమాలు తెలియని వాణ్ణి. నీ కవిత్వం గురించి మాట్లాడడం తప్పే, సారీ. పర్వాలేదు, విమర్శించు, కానీ చదివి విమర్శించు. ఈ మధ్య చదవకుండా విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారులే, అది నా మంట. సద్విమర్శ కళాహృదయాన్ని పొదిని పెడుతుంది. క్లాసు రూంలో సినిమా పాటల స్టైల్లో పాటలు కట్టి పాడి అపస్వరాలతో రంపకోత కోసేవాడివి. నువ్వు రాసిన కవితలు చదవమని జిడ్డులో పట్టుకునేవాడివి. ఏ కళాకారుడైనా మొదటంతే. మొదటి దశలో మనం జనం వెనక పడితే రెండో దశలో జనమే మన వెంట పడతారు. చాలా ఎదిగావురా. స్నేహితుడి భుజాన్ని ప్రశంసగా తట్టాడు సూర్య. సరేగాని నాన్నగారి సంగతులేమైనా తెలిసాయా? నాన్నగారు ఎందుకో నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఏం జరుగుంటుంది భాయ్? రివ్వున దూసుకుపోతున్న కారులోంచి ఈ 5 ఏళ్లలో మారిన సిటీని చూస్తూ అడిగాడు. 2 నెలల క్రితం రామ్ దత్తొచ్చి డబ్బిచ్చి వెళ్ళాడు నీకు పంపమని. అంతే, మళ్ళీ కబురేమీ లేదు. మీ నాన్నగారి సంగతులేమీ తెలియవురా. ఈ రోజు ఉండమని రామానుజం ఎంత బలవంత పెట్టినా ఉండలేకపోయాడు సూర్య. తండ్రి రాకపోవడంతో అతడి మనసు ఏదో కీడుని శంకించసాగింది. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప ఆయన రాకుండా ఉండడు. 5 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన కొడుకును చూడకుండా ఏ తండ్రి ఉండగలడు? ప్రాణాలన్నీ తన మీదే పెట్టుకున్న తన తండ్రి అసలుండలేడు. స్నేహితుడి స్వదేశీ ఆగమనాన్ని పురస్కరించుకుని రామానుజం ఇచ్చిన విందుకు చాలా మంది మిత్రులే వచ్చారు. విందవుతూనే స్నేహితుడి కారు తీసుకుని బయలుదేరాడు సూర్య. మిగతాది వచ్చే లెటర్లో. ఇట్లు శ్రీచక్ర. కౌస్తుభ కాగితాలు మడిచి కవర్లో పెడుతూ, ఇతడేదో కదల్లి అది తన పూర్వజన్మ అంటే నువ్వు నమ్ముతున్నావా మావయ్య అంది. ఇప్పుడే దాని మీద మనం డిస్కస్ చెయ్యొద్దు, మొత్తం కథ చెప్పని అన్నాడు యోగానందం. ఏ అమరశిల్పి జక్కన్నో చెక్కిన శిల్పానికి ప్రాణం వచ్చినట్లుగా ఆమె పచ్చని పసిమిచాయితో బంగారు తీగలా మెరిసిపోతోంది. బాబ్డ్ హెయిర్ పిచ్చుక గూడులా ఉంది. శంఖంలాంటి అందమైన మెడలో తొడుకులీనుకున్న బంగారు గొలుసు, చేతులకి బంగారపు గాజులు, వేలికి వజ్రపు టుంగరం. ఎవరో గొప్పింటి యువతి అని చూడగానే తెలిసిపోతోంది. పిచ్చిచూపులు చూస్తూ రోడ్డు మీద నడిచిపోతోంది. ఆమె ఒంటి మీద ఒక నూలుపోగు కూడా లేదు, అది విశేషం. బాగా రష్గా ఉండే బిజినెస్ సెంటర్ అది. రజని ముక్కలు సమీపంలో అయస్కాంతాన్ని పెడితే ఏం జరుగుతుంది? అదే జరుగుతోందక్కడ. మగవాళ్లంతా వెకిలి నవ్వులతో ఆమెను చుట్టుముట్టారు. ఆమెను అణువణువును జురుకుంటున్నట్లుగా చూస్తున్నారు. సంస్కారం లేని కొంతమంది వచ్చి బూతులు గుమ్మరించేసి మహదానందం పొందుతున్నారు. ఆమెను ఎలాగైనా పక్కకు తీసుకెళ్లి ఏదైనా చేసేద్దాం అన్న ఆలోచన మరికొందరిలో ఫ్లాష్ వెలిగింది. ఆ దృశ్యాన్ని చూడలేనట్లుగా ఆడవాళ్లు సిగ్గుతో తలలు దించుకుని వెళ్ళిపోతున్నారు. ఆమెకు అవన్నీ ఏం పట్టలేదు. లక్ష్యం లేనట్టుగా నడిచిపోతోంది. ఎక్కడ్నుంచొచ్చాడో ఒక ఫోటోగ్రాఫర్ ఆమె చుట్టూ ఉన్న గుంపును ఫోటో తీయబోయాడు. అప్పుడే బట్టల షాపులోంచి బయటకొస్తూ చూసింది కౌస్తుభ. పరిగెత్తుకెళ్లి అతడి చేతిలోంచి కెమెరా లాగి నేలకేసి విసిరి కొట్టబోయింది. అతడు పట్టుకున్నాడు. ఏంటండి ఈ అన్యాయం? నా కెమెరాని ఎందుకు పగలగొడతారు? అతడు దురుసుగా అడిగాడు. కెమెరా బద్దలు కొట్టడం కాదు, బుర్ర బద్దలు కొట్టినందుకు సంతోషించు. చేతిలో ఉన్న కవర్లోంచి చీర తీసి ఆమె కట్టింది. ఆమె చేస్తున్న పనికి స్పందించినట్టుగా అక్కడున్న 2 యువతులు కూడా చీర కట్టడంలో ఆమెకు సహకరించారు. నేనేం చేశాను? నా బుర్ర ఎందుకు బద్దలు కొడతావు? మతిస్థిమితంలోని ఒక ఆడది నడి రోడ్డు మీద నడిచిపోతుంటే నీ చొక్కా విప్పి ఆమెకు ఆచ్ఛాదన కల్పించాల్సింది పోయి ఫోటో తీయడానికి తయారవుతావా? నేనొక జర్నలిస్ట్ని, పత్రికకి ఫోటో పంపి న్యూస్ రాద్దామని. ఏం న్యూస్ రాస్తావు? ఇక్కడున్నదే అందరూ చూస్తోంది. జర్నలిస్టుగా ఇది నా డ్యూటీ.
జర్నలిస్టుగా ఆ బాధ్యత నిర్వహించడానికి ముందు మంచిగా నిర్వహించాల్సిన బాధ్యత ఒకటి. స్త్రీని గౌరవిస్తామని చెప్పుకునే దేశంలో పుట్టావు. మతి చెడిన ఒక ఆడది వ్యవస్థగా రోడ్డు మీద వెళుతుంటే ఆమెలో ఒక తల్లినో పిల్లినో చూడడానికి బదులు పత్రికకి ఒక వార్తనిచ్చే సాధనంగా చూడడం ఎంత దారుణం! అంటూనే ఆ యువతి భుజాల చుట్టూ పంటి కప్పి మళ్ళీ అది జారిపోకుండా కుర్చీల దగ్గర దోపి తిండి పెట్టింది. కాస్తో కూస్తో సంస్కారం ఉన్నవాడేమో బదులు చెప్పలేనట్లుగా సిగ్గుతో తలదించుకున్నాడు జర్నలిస్టు. శరీరం మీద ఉండ్రాందేదో ఉందన్నట్లుగా చీర పీకి పీకి పెట్టసాగింది ఆ యువతి. నడుముకు కట్టిన ముడి రాకపోయేసరికి ఆమె ముఖం అప్రసన్నంగా ఉగ్రంగా మారిపోయింది. చీరని పరపరా చించేయాలని చూసింది. కొత్త చీర కాబట్టి చెరలేదు. అతి కష్టంతో 1-2 చోట్ల చించగలిగింది. ఎవరమ్మా నువ్వు? నీ పేరేమిటి? ఎక్కడి నుండి వస్తున్నావు? మర్దమైన స్వరంతో అడిగింది. నాకీ బట్టొద్దు, తీసేయ్. నీ పేరేమిటి? నాకీ బట్టొద్దు, తీసేయ్. ఎంత ప్రయత్నించినా ఆమె పేరు ఎక్కడి నుండి వస్తోందో కనుక్కోలేకపోయింది. ఇప్పుడు తీయండి ఫోటో. మీ పత్రికల్లో ఫోటో వేసి ఆమె గురించి రాయండి. ఆమెను తీసుకువెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్పించొస్తాను. ఆ అడ్రస్ ఇవ్వండి. వెళుతున్న ఆటో నాపి 2-3 సహాయంతో ఆమెను ఆటోలో ఎక్కించి తాను ఎక్కి, మీరు కూడా రండి జర్నలిస్ట్ గారు, న్యూస్ రాసుకుందరు అని పిలిచింది కౌస్తుభ. ఆటో కదిలింది. ఎంతసేపటి నుండో అక్కడ ఆగిన మారుతి కారు ఒకటి కదిలి ఆటోను అనుసరించసాగింది. అత్తకి చీర తెచ్చావా? ఏది చూపించు. కౌస్తుభ ఇంట్లో కడుగు పెడుతూనే చుట్టుముట్టారు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు మల్లీశ్వరి ఆత్రత పట్టలేనట్టుగా అక్క చేతిలోంచి కవర్ లాక్కుని అందులో చేయి పెట్టింది. సంచి ఖాళీ. అత్తకి చీర తేలేదా? తెచ్చాను. అత్తకిష్టమని ఆకుపచ్చ చీర తెచ్చాను. ఏది మరి? ఎలా చెప్పాలో పాలు పోలేదు కౌస్తుభకు. రేపో అనసూయ పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకి ఆమెకు కొత్త చీర యోగానందం తెచ్చేవాడు. ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా కొత్త బట్టలు తప్పక తెచ్చే యోగానందం తన పుట్టినరోజు మాత్రం ఎన్నడూ చేసుకోడు. అసలు ఆ రోజు గుర్తే ఉండదు అతనికి. అప్పు చేసినా సరే ఇంట్లో వాళ్ళకి మాత్రం కొత్త బట్టలు బహుకరిస్తాడు. ఈసారి తన డబ్బుతో తను తెస్తానంది. బజారుకి వెళ్లే ముందు అత్తని ఏ కలర్ కావాలని, ఏ రకం కావాలని అడిగి కూడా వెళ్ళింది. చీర తెచ్చానంటుంది, కవర్లో లేదు. యోగానందం, అనసూయ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు కౌస్తుభ ముఖంలోకి. మతిస్థిమితంలోని ఒక అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద వెళుతుంటే అత్తకని కొన్న చీర ఆమెకు కట్టించాను మామయ్య. ఆమె ఎవరో ఎక్కడో చెప్పే స్థితిలో లేదు. అందుకని ఆమెను తీసుకువెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్చి ఆమె ఫోటో పత్రికల్లో వచ్చే ఏర్పాటు చేసి వచ్చాను అంటూ ఆ సంఘటన వివరించింది. కొత్త చీర దారిని పోయే దానమ్మకి దానం చేశావా? అది ఎవరో ఏంటో తెలియని పిచ్చిదానికా? ఇద్దరు చెల్లెళ్ళు ముక్కును వేలేసుకున్నారు. తప్పు చేశాను మావయ్య, బిరుగ్గా అంది కౌస్తుభ. తప్పున్నారా మావయ్య? కౌస్తుభ ముఖం వెలవెలబోయింది. ఇంత మంచి పని చేసి నేను పెంచిన కౌస్తుభమనేనా ఈ పిల్ల అని ఆశ్చర్యపడేలా చేసి తప్పు చేశానా అని అడగడం తప్పు కదా మావయ్య? కౌస్తుభ గొంతులో ఉప్పొంగిన ఆనందం. రేపు ఆ చీర మీ అత్త కట్టుకున్న దానికంటే ఒక ఆడదాని మానం కాపాడి ఎక్కువ సార్థకమైందని నా ఉద్దేశం. పక్కన ఎంతటి దారుణం జరిగినా మనకెందుకులే అనే సగటు మనస్తత్వం కాకుండా నువ్వు స్పందించిన తీరు, నువ్వు ఆ అమ్మాయి పట్ల నిర్వహించిన కర్తవ్యం నన్ను ముగ్ధుని చేసింది మణి. ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిత్వం సంతరించుకుని నిన్ను చూసి నిన్ను పెంచిన మామగా నేను గర్విస్తున్నానమ్మా. ఓ గొప్ప కితాబ్ దొరికింది అక్కయ్యకు, చప్పట్లు కొట్టారు చెల్లెళ్ళు. నిజంగానే అనసూయ ముఖం చిన్నబుచ్చుకుంది. బాధపడుతున్నావా అత్తయ్య? నిజంగా బాధపడుతున్నాను. వయసులో ఉన్న పిల్ల ఒంటి మీద బట్టలు లేకుండా బజార్లో తిరుగుతుందంటే ఎంతటి దయనీయ స్థితి! ఏ తల్లి కన్నబిడ్డో, ఆ తల్లికి ఎంత గుండెకోతో! పిచ్చిది ఎందుకైందో! నువ్వే గనక తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్చకపోతే ఏ మగవాడికి ఏ దుర్బుద్ధి పుట్టి ఆ పిల్లని ఏ చాటుకో తీసుకెళ్లి పాడు చేసేవాడో! ఎంత ఆపత్తప్పిచ్చావు ఆ పిచ్చి పిల్లకి! విచారంగా అంది అనసూయ. కొత్త చీర లేదే అని నాకేం బాధలేదు. కొత్త చీర కట్టుకుంటేనే పుట్టినరోజు చేసుకున్నట్టా ఏం? ఆమెను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసేసింది కౌస్తుభ. అత్త పట్ల ప్రేమాభిమానాలు పొంగి పొరలినప్పుడల్లా అలా చేస్తుంటుంది. కృష్ణుడు కుచేలుడి చేతి అటుకులు తిన్నది పిడికెడే. అందుకు బదులుగా అష్టైశ్వర్యాలు ప్రసాదింపబడ్డాయి అతడికి. అలాగే జరిగింది కౌస్తుభ విషయంలో. తాను ఒక అమ్మాయి మానం కాపాడి పిచ్చాసుపత్రిలో చేర్పించి సాటి మనిషిగా తన కర్తవ్యాన్ని నిర్వహించాను అనుకుంటుంది గాని ఆ అమ్మాయి ఒక కోటీశ్వరుడి కూతురని, తను చేసిన సహాయానికి బదులుగా తను కోరింది ఏదైనా సరే నిమిషంలో తన పాదాల దగ్గర సమర్పించడానికి ఆ తండ్రి సిద్ధపడతాడని కౌస్తుభకి ఆ క్షణంలో తెలీదు.
నిస్వార్థంగా చేసిన పని ఏదైనా అంతులేని ప్రతిఫలాన్ని ఇస్తుందని కుచేలుడికి అష్టైశ్వర్యాలు ఇచ్చిన కృష్ణుడే చెప్పాడు. మరునాటి పత్రికలో ఆ అమ్మాయి ఫోటో ప్రచురించి ఆమె రోడ్డు మీద నగ్నంగా శరీరం మీద స్పృహలేని స్థితిలో తిరుగుతుంటే కౌస్తుభ ఆమె మానం కాపాడి పిచ్చాసుపత్రిలో చేర్పించిన సంఘటన అచ్చయింది. అప్పటికే ఆమె కోసం ఊరంతా గాలిస్తున్నారు ప్రేమచంద్ మనుషులు. అన్ని పోలీస్ స్టేషన్లకు మెసేజ్ వెళ్ళింది. ఫోటోలు గోడలకి అతికించబడ్డాయి. ఇలా ఒక యువతి ఆమెను కాపాడి పిచ్చాసుపత్రిలో చేర్పించిందన్న కబురు తెలిసిన సమయానికి నిన్న విషయం నిజమని రుజువు చేస్తూ పత్రికలో న్యూస్ వచ్చింది. న్యూస్ కింద ఫోటో కూడా ప్రచురించారు. ఆగ మేఘాల మీద పిచ్చాసుపత్రి చేరుకున్నాడు ప్రేమ్చంద్. హాస్పిటల్ అధికారులు కౌస్తుభ అడ్రస్ నోట్ చేసి ఉండడం వల్ల కౌస్తుభ గురించి ఎంక్వైరీ సులభమైంది. ఆమె వివరాలు అరగంటలో ఆయన ముందుంచారు అతడి మనుషులు. ఆయనకి సికింద్రాబాద్లో సుల్తాన్ బజార్లో హోల్సేల్ బట్టల షాపులున్నాయి. కోటిలో షోరూం ఉంది. షోరూం నుండి 10 చీరలు తెప్పించి కారులో పెట్టుకుని బయలుదేరాడు. కౌస్తుభతో పాటు యోగానందం కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ కంపెనీకి వెళ్లే హడావిడిలో ఉన్నాడు. పిల్లలు కాలేజీకి స్కూళ్లకి వెళ్లడానికి సిద్ధం చేసుకుంటున్నారు. అంతా బిజీగా ఉంది ఇంట్లో వాతావరణం. కౌస్తుభ వంటింట్లో అత్తకి సాయం చేస్తోంది. యోగానందం ఇంటి ముందు కారాపిన డ్రైవర్ ఇల్లే సార్ అన్నాడు. తలుపులు తెరచుకున్నాయి. ప్రేమ్చంద్ కారు దిగి సరాసరి ఇంట్లోకొచ్చేశాడు. మీరు యోగానందం కదూ? ఇంట్లోకి చెప్పా పెట్టకుండా వచ్చేసిన అపరిచితుణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్నాడు యోగానందం. అవును అన్నాడు కొంచెం తడబాటుతో. నా పేరు ప్రేమ్చంద్, గులాబీరాణి తండ్రిని. గులాబీరాణి మీకు తెలియదు కదూ? నిన్న మీ మేనకోడలు మానం కాపాడి హాస్పిటల్లో చేర్చింది ఆమెనే. ఎవరో ఏంటో తెలియకుండా ఎంత ఉపకారం చేసిన ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుందామనొచ్చాను. అలాగా, కూర్చోండి సార్. సాదరంగా ఆయన్ని కుర్చీలో కూర్చోజేశాడు యోగానందం. మీ మేనకోడలు ఇంట్లోనే ఉంటే పిలవండి. ఆమెకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అమ్మా మణి. యోగానందం పిలుపుకి బయటకొచ్చిన కౌస్తుభ ఆగంతకుడికేసి అయోమయంగా చూసింది. ఈయన ప్రేమచంద్ గారని నిన్న నువ్వు హాస్పిటల్లో చేర్పించొచ్చావే, ఆ అమ్మాయి తండ్రి గారు. నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చారట. దానికి పెద్దగా కృతజ్ఞతలు దేనికి? ఆమె పరిస్థితి నన్ను కదిలించింది, అలా చేశాను. కృతజ్ఞత అనేసరికి ఇబ్బందిగా ఫీల్ అవుతోంది కౌస్తుభ. ఎంతో మంచి మనసుంటే గానీ చేయలేని పనది. నువ్వు నా బిడ్డ మానం మీద కప్పిన చీర నా బీరువాలో పవిత్ర వస్త్రంగా ఉంటుంది బేటీ. నీకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటే చాలదు. ఇదిగో బ్యాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినంత రాసుకుని తీసుకో అంటూ చెక్ పుస్తకంలో సంతకం పెట్టి కాగితం చించిచ్చాడు. ఆ అమ్మాయి కోటీశ్వరుడి కూతురని తెలిసి రక్షించలేదు. తెలియకుండా చేసిన దానికి ఇంత గొప్ప పారితోషికమా? వద్దండి, ఇది మీ దగ్గరే ఉంచండి. తిరిగి ఇచ్చేబోయింది. ఆయన తీసుకోలేదు. ఉంచమ్మా, కోట్లు ములుగుతున్నాయి నా దగ్గర. డబ్బు సంపాదించుకున్నాను గాని మనశ్శాంతిని సంపాదించుకోలేకపోయాను. ఆయన స్వరం దుఃఖభారంతో పలికింది. మీ అమ్మాయి ఎందుకిలా అయింది? వారం రోజుల్లో పెళ్ళనగా కాబోయే భర్తతో షాపింగ్ కని బయలుదేరింది. దారిలో యాక్సిడెంట్ అయింది కారుకి. దీని కళ్ల ముందే అతడు గిలగలా కొట్టుకుంటూ ప్రాణం వదిలాడు. దీనికి మతి చెడింది. యాక్సిడెంట్తో తలకి దెబ్బ తగిలి మతి చెడ్డానికి కారణం అన్నారు డాక్టర్లు. ట్రీట్మెంట్ ఇప్పించలేదా? చాలా ఇప్పించాను. కానీ ఈ నొసటి రాతుందే, అది మార్చడం ఎవరి తరమూ కాదు కదా. ఇంట్లో కంటికి రెప్పలా చూసుకునే మనుషులున్నారు. కానీ ఎలా కళ్ళు కప్పిందో ఇంటి నుండి బయటకొచ్చింది. మీ అమ్మాయే కనుక ఆమెను తీసుకువెళ్లి హాస్పిటల్లో చేర్పించకపోతే ఏ దుర్మార్గుడి ఘాతుకానికి ఆమె బలైపోయేదో. అతడి కళ్లలో నీళ్లు. అంతా నయమైపోతుంది, మీరేం బాధపడకండి సార్. మారుతీరా ఉన్నాడు. డ్రైవర్ చీరలున్న అట్టపెట్టెలు పట్టుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. ఏంటండి ఇవన్నీ? ఇబ్బందిగా అన్నాడు యోగానందం. ఇదంతా నా తృప్తి కోసం, కాదనకండి. యోగానందం చేతులు పట్టుకున్నాడు ప్రేమచంద్. చాలా పెద్ద బరువు పెడుతున్నారు మా మీద. నా ఐశ్వర్యాన్ని మీ పేదతనం ముందు ప్రదర్శిస్తున్నానని అనుకోవద్దు. మీరు పేదవాళ్లు కాదు, మంచి మనసున్న గొప్పవాళ్లు. మనసుకు పేదతనం లేదు. మీ వంటి సహృదయాలను ఈ విధంగా కలుసుకోగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సెలవిస్తే నేనుకొస్తాను, అనుమతిస్తే మరో మారొస్తాను. బేబీ, మా ఇంటికి ఒకసారి రామ్మా. గులాబీ తల్లి నిన్ను చూడాలని ఎంతో ఇదవుతోంది అంటూ ఆయన తన విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. మల్లీశ్వరి గబగబా అట్టపెట్లు తీసి చూసింది. ఆమె కళ్ళు మిలమిల్లాడాయి. వాహ్, పొట్టు చీరలు, కంచి, బెనారస్, కాశ్మీరీ చీరలు. అక్క, ఇది ఏం అదృష్టం. నాకు అలా రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే బావుణ్ణు. నా ఒంటి మీద ఉన్న బట్టలు దానం చేసేనా ఆమెను కాపాడుదును అంది తమాషాగా. ఒసే చిన్నక్కయ్య, ఆమె కంటే మతి చెడింది.
నువ్వు శుభ్రంగా ఉండి నడిబజార్లో బట్టలు తీసావంటే కాపాడే నాదుడే ఉండడు. పోలీసుల కంటబడితే పబ్లిక్లో నగ్న ప్రదర్శన చేశావని నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. హాస్యంగా ఓ విసురు విసిరింది యోగానందం కూతురు మందాకిని. ప్రేమ్చంద్ ఇచ్చిన బ్లాంక్ చెక్ ఓ చిత్తు కాగితంలా గూట్లోకి విసిరింది కౌస్తుభ. శ్రీచక్రం నుండి మళ్లీ ఓ బరువైన కవర్ వచ్చింది. యథాప్రకారం యోగానంద్ ముందు చదివి కౌస్తుభకిచ్చాడు. ఈసారి విసుక్కోలేదు కౌస్తుభ. జయసూర్య కథ ఆమెకి ఇంట్రెస్టింగ్ గా అనిపించడం వల్ల. శీతాకాలపు రాత్రి 2 గంటలవుతోంది. భూపాల్ గారికి ఆయాసం తీవ్ర రూపం దాల్చింది. చూసేవాళ్ళకి అది మరణ సమయమేమో అనిపిస్తోంది. ఆ రాత్రి నిశ్శబ్దంలో ఆయన మూలుగులు హృదయ విదారకంగా వినిపిస్తుంటే రాందత్కి దిక్కు తోచలేదు. వెళ్లి ఆచార్ని పిలుచుకొద్దామంటే ఈయన ఒంటరివారవుతారు. ఎవరూ దగ్గర లేకుండా దిక్కులేని వాళ్ళ ఆయన ప్రాణం పోతుందేమో. భార్య ఎప్పుడో విడిచిపెట్టిపోయింది. ఉన్న కొడుకు దగ్గర లేడు. శ్రీరాముడికి హనుమంతుళ్లా ఇన్నాళ్ళు ఆయనకి సేవ చేసిన తను ఈ సమయంలో దగ్గర లేకుండా పోతే? రాము, బాబుగారు, సూర్య ఈరోజు వచ్చుంటాడు కదూ? వచ్చుంటాడు. స్నేహితుల దగ్గర 2 రోజులు గడిపాక వస్తాడేమో. నాన్న, నిన్ను చూడాలనుంది అని వాడు రాసినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టి ఇక్కడకు రాకుండా చేసేవాణ్ణి. ఇప్పుడు వాడొస్తే ఎంత బాగుండని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. చిన్నబాబు రేపు తప్పకుండా వస్తారు బాబుగారు. 5 ఏళ్ల తర్వాత వచ్చి మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటారు? మీకంటే స్నేహితులు ఎక్కువ? నిజంగానే వాడికి స్నేహితులే ఎక్కువరా. వాళ్ల మధ్య పెరిగాడు, వాళ్లతోనే మనసు పంచుకున్నాడు. చదువు కోసం వాణ్ణి ఎక్కడో హాస్టల్లో ఉంచడం వల్ల మా మధ్య సాన్నిహిత్యం తగ్గిపోయిందిరా. కాని ప్రతిక్షణం మీరు చిన్నబాబునే తలుచుకుంటారుగా బాబుగారు. మీ అమ్మగారు పోయాక నాకు మిగిలిన ఒకే ఒక బంధం వాడే కదరా. బాబుగారు, మీ ఆయాసం చూడలేకపోతున్నాను. ఆచార్ని పిలుచుకురానా? మందులు పనిచేయడం మానేసి చాలా రోజులైంది కదా. మందు మార్చిమ్మని అడుగుతాను, వెళ్ళనా? వెళ్ళి తీసుకురా. ఇంకా ఎంత టైం ఉందో అడుగుతాను. నాడి చూసి ప్రాణం ఎప్పుడు పోతుందో కరెక్ట్గా చెప్పగల విషగర్వుడు కదా ఆచారి. ప్రాణం పోతుందని నాకేం బాధలేదు. సరోజిని చేరుకోవాలని నా మనసు ఎప్పటినుంచో తాకహలాడుతోంది. కాని బాబును చూడకుండా వెళ్లాలంటేనే బాధ. ఇంత ఆయాసంలో కూడా బాబు మీద మమకారంతోనే వాణ్ణొకసారి చూసిపోదామని ఈ ప్రాణం బలవంతంగా నిలుపుకొస్తున్నానేమో అనిపిస్తోంది. హరిశాస్త్రి గారు ఒకనాడు మీ జాతకం చూసి చెప్పారు, గుర్తుందా బాబుగారు? మీకు 50 ఏళ్లు దాటాక ఒక గండం ఉందని, అది దాటితే ముందు 100 ఏళ్లు బ్రతుకుతారని చెప్పారు. ఈ గండం గడిచిపోతుంది బాబు. అబ్బాయి గారు వస్తారు. పెద్ద డాక్టరే వస్తున్నారు. ఆయన రాగానే మీ జబ్బు మటుమాయమవుతుంది. ఈ అర్ధ శతాబ్దమే సాయంత్రపు నీడల జీవితం సుదీర్ఘమైపోయిందిరా. ఇంకా 50 ఏళ్ల అంతకంటే శిక్ష నాకు మరొకటి లేదు. నాకు తెలుసు బాబుగారు. ఇంతవరకు మీరు అనుభవించిందంతా దుఃఖమే. అమ్మగారు బ్రతికొండగా ఏం సుఖపడ్డారో. ఇప్పుడు మాత్రం ఇక అంతా సంతోషమే. ఎందుకంటే అబ్బాయి గారు ఒక ఇంటివారవుతారు. మళ్ళీ ఈ ఇంటికి అమ్మగారున్న నాటి కళొస్తుంది. చిన్న చిన్న పాదాలతో చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చిన్నారులు తిరుగుతారు. మనింట్లో నవ్వుల పువ్వులు విరిసే రోజు దగ్గరలోనే ఉంది బాబుగారు. అవి చూడ్డానికి మీరు బ్రతకాలి. మృత్యుదేవత తలవాకిట నిలబడ్డట్టుంది. వెళ్ళి చూసిరా. ఆయన నిర్లిప్తంగా కళ్ళు మూసుకున్నారు. రాందత్తు గుండె కలుకుమన్నట్టుగా అయింది. మీ ఆయాసం చూడలేకుండా ఉన్నాను. వెళ్ళి ఆచార్ని పిలుచుకునొస్తాను. బయటకొచ్చాడు రాందత్. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నీరవ నిశ్శబ్దంలో ఊరకుక్కల అరుపులు ప్రళయానికి సంకేతమేమో అన్నట్లుగా చెవులు బద్దలయ్యేలా వినిపిస్తున్నాయి. పిశాచగణ నృత్యహేళకు రంగస్థలం సిద్ధం చేసినట్లుగా రాత్రి చీకటి కాటుక పూసుకుంది. రాందత్కి చీకటన్నా రాత్రన్నా భయమేమీ లేదు. పరుగులాంటి నడకతో వెళ్లి ఆచారి ఇంటి తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. తెరిచింది ఆచారే. దొరగారికి మరణ సమయం మొదలైంది. వేగం రావయ్యా. మరణ సమయం అంటున్నావు? హంసను స్వేచ్ఛగా ఎగిరిపోనివ్వక ఉచ్చులు తగిలించడం దేనికిరా? ఆయన ప్రాణాలన్నీ కొడుకు మీదే ఉన్నాయి. కొడుకు మీద ప్రాణం పెట్టుకుని ప్రాణం విడిస్తే ఆయన ఆత్మకి శాంతి ఉండదయ్యా. అసంతృప్తితో ప్రేతాత్మయ్యి ఆంతరాలలో తిరుగుతారేమోనని నా భయం. కనీసం కొడుకును కళ్ళతో చూసుకునే వరకైనా ఆయన ప్రాణం నిలిపితే చాలు. మారు మాట్లాడలేదు ఆచారి. మందుల సంచి చంకలో పెట్టుకుని బయలుదేరాడు. చిన్నబాబు ఈరోజు హైదరాబాద్ వచ్చి ఉంటారేమో. అక్కడొక మనిషిండి బాబుగారికి ఆరోగ్యం సరిగా లేదని విషయం చెప్పి నేరుగా ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది. ఆఖరి చూపులైనా దక్కేది. దారిలో లఘుశంక తీర్చుకోవడానికి వచ్చిన ఒకరిద్దరు రామదత్తుని ఆచార్ని చూసి దొరగారికి ఎలా ఉంది అని అడిగారు. గొంతులో కొన ఊపిరి కొట్టుకుంటోంది. కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. దొరవారంటే ఊళ్ళో అందరికీ గౌరవమే. ముఖ్యంగా వెనకటి తరం వారికి. ఎవరి జోలికి వెళ్ళని సాధు పొంగవుడాయన.
ఎంతో దొడ్డబుద్ధున్న మనిషి. దొరవారి కొన ప్రాణంతో ఉన్నారన్న వార్త ఒకరి నుండి ఒకరికి అందిపోయింది. దొరవారి బంగళా ఆవరణ నిండిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు. చీమకు కూడా హాని తలపెట్టని దయార్ద్ర హృదయుడు. భార్య వియోగమే ఆయన్ని కొంగదీసిందంటే ఉన్న ఒక్క కొడుకు దగ్గర లేకుండా పోయాడు. ఆఖరి చూపుకైనా నోచుకోలేదు. నాన్న వాళ్ళెవరూ దగ్గర లేకుండా అంతిమ శ్వాస విడుస్తున్నాడు. అలా తలపోస్తుంటే అందరి హృదయాలు బరువెక్కిపోయాయి. కళ్ళు కన్నిటినీ వర్షించసాగాయి. భూపాల్ గారి చెయ్యందుకుని నాడి చూసిన ఆచారి పెదవి విరచడానికి బదులు ఆశాపూరితమైన స్వరంతో అన్నాడు. ప్రాణం పోయే సూచనలేవీ లేవు. కంగారు పడాల్సిందేమీ లేదు. శీతగాలుల వల్ల వాతం ప్రకోపించి ఆయాసం ఎక్కువైందంతే అని తాపీగా మందేదో సానమీద అరగదీసి భూపాల్ గారికి నాకించి లేస్తుంటే కారుచింది, కారుచింది, చిన్నబాబు వచ్చారు అని అరిచారెవరో. అందరూ ఆత్రంగా అటు చూశారు. నిలువెత్తు మనిషి, అచ్చం దొరవారిలాగే. ఆ ఆకృతిలోనే ఒక దర్పం, ఆ నడకలో ఒక టీవీ. పడక మీద శవాకృతిలో ఉన్న తండ్రిని చూసి సూర్య స్థాణువయ్యాడు. ఏమైంది నాన్నగారికి? వణికే స్వరంతో అన్నాడు. ఆఖరి చూపుకొచ్చారా చిన్నబాబు? రాందత్తు గొల్లుమన్నాడు. కొద్ది రోజులుగా దొరవారికి ఆరోగ్యం బాగలేదు. ఈ రోజు వాతం ప్రకోపించి ఆయాసం ఎక్కువైంది. చలికాలం కదా, వాతరోగాలు తిరగబడతాయి చెప్పాడు ఆచారి. నాన్నగారు, నాన్నగారు! కొడిగట్టి కొండెక్కబోతున్న దీపానికి చమురంది ఒక వెలుగు వెలిగినట్లుగా భూపాల్ గారి కళ్ళు తెరుచుకున్నాయి. గాజుగోళాల్లా ఉన్న కళ్లల్లోకి కాంతొచ్చినట్లుగా అయింది. వచ్చావా? నీకోసమే ఈ ప్రాణం నిలబడింది. ఆయన స్వరం ఎక్కడో 100 అడుగు నుంచి వచ్చినట్లుగా ఉంది. సూర్య ఆయన చేయందుకుని నాడి చూశాడు. నాన్నగారిని వెంటనే సిటీకి తీసుకువెళతాను. బట్టలవి సర్దురాము. భయమేమీ లేదుగా చిన్నబాబు? ఆరోగ్యం ఎంతగా క్షీణించేదాకా ఎందుకున్నారు? ఈ పల్లెటూళ్ళలో ఏం వైద్య సౌకర్యం ఉందని? దొరవారికి మన ఆచారి వైద్యం మీద ఉన్న నమ్మకం పట్నం డాక్టర్ల మీద లేదండి. వాళ్ళ చేతిలో వెళ్లి పడ్డమంటే యమధర్మరాజు చేతిలో పడ్డట్టు అనేవారు చెప్పాడు రాందత్. ఇది ఒక కారణమైతే అవ్వచ్చుగాని అసలు సమస్య డబ్బు లేకపోవడం. పెద్ద పెద్ద డాక్టర్ల చేతిలో పడితే వేలకు వేలు డబ్బు గుంజుతారన్న భయం. కాని ఆ విషయం సూర్యకి తెలియడం పెదబాబుకి ఇష్టం ఉండదని రాందత్తుకి తెలుసు. అందుకే ఆచారి వైద్యం మీద గౌరవం పెంచుతూ చెప్పాడు. సరే, ఇక నేను వచ్చా కదా, అంతా నేను చూసుకుంటాను. మన నాన్నగారిని తీసుకుని వెంటనే బయలుదేరాలి. వెళ్ళి సర్దవలసినవి సర్దురాము. మీరిప్పుడే వచ్చారు, కొంచెం విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో. నాన్నగారికి నయమయ్యాకే నాకు విశ్రాంతి. సూర్యుని చూడగానే రాందత్కి కొంచెం సత్తు వచ్చేసింది. చకచక సూట్ కేసు సర్ది బిస్తర్ కట్టేసి కారు డిక్కీలో పెట్టొచ్చాడు. భూపాల్ గారిని కారులో చేర్చడానికి రాందత్తు సాయం వెళ్లబోతే వారించి సూర్య ఒక్కడే తండ్రిని తీసుకువెళ్లి కారులో దిళ్ల మీద జాగ్రత్తగా పడుకోబెట్టాడు. ఆ దృశ్యం అక్కడున్న అందర్నీ కదిలించింది. మళ్లీ దొరవారిని సజీవంగా చూస్తామో లేదో అనుకుంటుంటే వాళ్ల కళ్ళు అప్రయత్నంగా అశ్రుతర్పణం గావించాయి. భూపాల్ గారిని హాస్పిటల్లో చేర్పించి వారం రోజులైంది. ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది. కాని ఖర్చు మాత్రం 50,000 దాటింది. ఏవేవో పరీక్షలు, ఖరీదైన మందులు. లక్షాధికారులు, కోటీశ్వర్లు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుని ఖరీదైన హాస్పిటల్లో చేర్పించాడు సూర్య. అర్జెంటుగా డబ్బు కావలసినప్పుడల్లా స్నేహితుల వద్ద అప్పుగా తీసుకున్నాడు. తండ్రి ఆ రోజు తేటగా ఉండడం చూసి బ్యాంకులో డబ్బు డ్రా చేయాలి, రామదత్తుని ఊరికి పంపించి చెక్ పుస్తకాలు తెప్పించినా అని అడిగాడు. డబ్బు డబ్బు భూపాల్ గారు నీళ్లు నమిలారు. బ్యాంకులో డబ్బేమీ లేదురా. పంటలు సరిగ్గా లేక రైతులు 2-3 ఏళ్లుగా కౌలు చెల్లించడం లేదు. కొద్దో గొప్ప మామిడి తోటల మీద వచ్చే ఆదాయం కూడా ఈసారి రాలేదు. ఆకులకి తేనె తెగిలో ఏదో సోకి ధర పలకలేదు. సూర్య బొత్తిగా ఊహించని జవాబిది. ఎటు చూసినా ఐశ్వర్యం చిందులేసినట్టుగా ఉండే తండ్రి దగ్గర డబ్బు లేకపోవడం ఏమిటి? సూర్య తండ్రి దగ్గర లక్షలు మూలుగుతున్నాయి అనుకుంటున్నాడు. తనకు తెలిసినంతవరకు తండ్రికి చెడు అలవాట్లు గాని దుర్వ్యసనాలు గాని ఏమీ లేవు. 2-3 ఏళ్లుగా ఆదాయం సరిగ్గా లేకపోతేనే అంతవరకు ఉన్నదంతా ఏమైంది? సూర్య తండ్రి మొహంలోకి సందేహాస్పదంగా చూడసాగాడు. కొడుకు ఎక్కడ నొచ్చుకుంటాడో, చదువుకు ఎక్కడ భంగం కలుగుతుందో అన్నట్లుగా అతడిని ఒక భ్రమలో ఉంచాడు. ఇప్పుడు ఆ పొరలు తన కళ్ల ముందే విచ్చిపోయే సమయం ఆసనమయ్యేసరికి కొడుకు ముఖంలోకి తలెత్తి చూడలేనట్లుగా నిస్సహాయంగా తలదించుకున్నాడు భూపాల్ గారు. దొరవారిని చుట్టుముట్టిన సంకట పరిస్థితి చూసి తల్లడిల్లిపోయిన రాందత్, చిన్నబాబు, బయటకు పోయి మాట్లాడుకుందాం రండి అంటూ అతడిని బయటకు తీసుకువెళ్లాడు. హాస్పిటల్ ముందున్న లాల్లో కూర్చోబెట్టి చెప్పసాగాడు. గత 10-12 ఏళ్లుగా బాబుగారి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు చిన్నబాబు. బాబుగారు నిజాయితీగా వ్యవహరించడం వల్ల చాలా భూముల్ని సీలింగ్ పేరుతో గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది.
మిగతా వాటి మీద ఆదాయం క్రమంగా తగ్గిపోయినా ఖర్చులు తగ్గలేదు. ఆయనకున్న ఖర్చు ఏమిటని మీరు ఆశ్చర్యపోకండి. నిజానికి మిమ్మల్ని పెద్ద పెద్ద బోర్డింగ్ స్కూళ్లలో ఉంచి చదివించడం ఆయన శక్తికి మించిన పనే. అయినా చదివించారు. తలకు మించిన మిమ్మల్ని అమెరికా పంపించారు. మిమ్మల్నే కాదు బాబుగారు. బాబుగారిచ్చే డబ్బుతో పేద విద్యార్థులందరూ చదువుకుంటున్నారు. ఆయన చేసే గుప్తదానాలు ఎన్నో. మీ తాతగారు గొప్ప విలాస పురుషుడు. ఆయన ఖర్చులకి ఎక్కడి డబ్బు చాలేది కాదు. ఆస్తులకు మించిన అప్పులు మిగిల్చిపోయారు. ఆయనకి గుర్రపందాల పిచ్చుండేది. దొరవారు రుణాన్ని భారంగా భావించే మనిషి కాబట్టి అందరి అప్పులు నయా పైసాలతో సహా తీర్చేశారు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే సహజంగా ఏం జరుగుతుందో అదే జరిగింది. ఎక్కడ లేని దారిద్ర్యం చుట్టుకుంది. చొక్కా చిరిగితే కుట్టుకుని తొడుక్కున్నారు దొరవారు. గెడ్డ పెరుగుతో కాని భోజనం ముగించని ఆయన నీళ్ల మజ్జిగతో సరిపుచ్చుకున్నారు. శరీరం తేలిగ్గా ఉంటుందన్న నెపంతో శాకాహారం అలవాటు చేసుకున్నారు. అయినా ఆయన ఇంకా గుప్తదానాలు చేస్తూనే ఉన్నారు. ఎందరికో విద్యాదానం చేస్తూనే ఉన్నారు. ఆ పుణ్యమే మిమ్మల్ని ఇంత పెద్ద డాక్టర్ని చేయగలిగిందేమో అనిపిస్తోంది చిన్నబాబు. తానువే వింటున్నాడు సూర్య. ఇంకొక కఠిన నిజం ఏమిటంటే పెదబాబు గారు ఎంతో అపురూపంగా అమ్మగారి జ్ఞాపకార్థం దాచుకున్న నగలు అమ్మితేనే గాని మిమ్మల్ని అమెరికా చదువుకు పంపించలేకపోయారు. లేకపోతే బాబుగారి అంత్యదశలో విలువ నీడ లేకుండా బంగళా అమ్ముకోవాల్సి వచ్చేది. క్షణం క్రితం వరకు డబ్బు లేకపోవడం అంటే ఏంటో తెలియదు సూర్యకి. వాస్తవం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. చొక్కా చిరిగిపోతే కుట్టుకుని ఒక పూట తిని ఒక పూట తినక తను అడిగినప్పుడల్లా వేలకు వేలు డబ్బు పంపిస్తుంటే ఫ్రెండ్స్ అని పార్టీలని డబ్బు లెక్కలేనట్లుగా ఖర్చు పెట్టేవాడు. తను చేసిన జలసాల వెనక తండ్రి అనుభవించిన దరిద్రం తెలిసాక అతడికి కలిగిన వ్యధ అంతా ఇంతా కాదు. మనసు రంపపు కోతకు గురైనట్లుగా ఉంది. చేబదులుగా ఫ్రెండ్స్ వద్ద చేసిన 50,000 అప్పు తీర్చడం ఎలా అన్న ప్రశ్న కొండంతగా పెరిగిపోయి అతడి ముందు నిలబడింది.